భూ సమస్యల పరిష్కారానికి సర్వే గ్రామీణ జిల్లాలో ప్రయోగాత్మక నిర్వహణకు కార్యాచరణ నివేదిక రూపకల్పనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ శాఖ నివేదిక రూపొందిస్తుంది. సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు అన్ని అవకాశాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో తొలుత గ్రామీణ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే నిర్వహించాలనే అభిప్రాయానికి అయితే వచ్చినట్లు తెలిసింది. 2 రోజుల క్రితం సర్వేలు ప్రారంభించి ప్రయోజనాలు, విధి విధానాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ పరిపాలన అధికారుల నుంచి కొంత సమాచారం అయితే తీసుకొని పరిశీలిస్తున్నారు. సర్వేకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించాలని కూడా ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఒక నివేదికను అయితే తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ శాశ్వత ప్రయోజనాలే లక్ష్యంగా స్టార్ట్ అవుతుందన్నమాట. రాష్ట్రంలో దాదాపు 18 లక్షలకు పైగా అపరిష్కృత భూ సమస్యలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న వాటిలో కూడా సగానికి పైగా ఇవే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రజా పాలనలోని ఇలాంటి దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. దీంతో భూ సమస్యల మూలాలు కనుగొనాలని రెవెన్యూ శాఖ మంత్రి నిర్ణయించాలని తెలిసింది. ధరణి పోర్టల్ ఏర్పాటు తర్వాత తలెత్తిన సమస్యలు ఒక రకమైనవి. అయితే క్షేత్రస్థాయిలో మరికొన్ని ఉండగా వాటిపై ఇప్పటికే ఆయన రెవెన్యూ చట్టాల నిపుణుల నుంచి పలు వివరాలు కూడా ఆరా తీశారు. రాష్ట్రంలో భూ సర్వే చేపట్టడానికి ఉన్న పరిస్థితులు, ఎలాంటి సర్వే విధానాలు అవలంబించాలని దానిపై దృష్టి సారించారు. ఈ యొక్క నివేదిక రూపొందించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గారు అయితే మిత్తల్ గారు కూడా ఆదేశించారు. సో అందువల్ల రాష్ట్రంలో మొత్తం ప్రయోగాత్మకంగా భూమి మొత్తం సర్వే అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.